నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీటీడీ వెబ్సైట్లో ధార్మిక గ్రంథాలు, పండిత పరిషత్ సమావేశంలో ఈవో ఆదేశాలు. తిరుమలలో ఈ నెల 24న రామకృష్ణ తీర్థ ముక్కోటి, పుష్యమి నక్షత్ర పున్నమి పర్వదినాన తీర్థోత్సవం. రాబోతు ఉత్సవాలతో శోభిల్లుతున్న గోవిందరాజస్వామి సన్నిధి, దివ్య ప్రబంధ పారాయణంతో మెరిసిన భక్తజన పెన్నిధి. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో గురువారం పండిత పరిషత్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పురాణ ఇతిహాసాల సారాంశాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చి ప్రజలకు అందించడానికి వీలుగా ఈ పండిత పరిషత్ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మహాభారతం, రామాయణం, భాగవతం, అష్టాదశ పురాణాల సారాంశాన్ని భక్తులకు అందజేయాలనే సంకల్పంతో టీటీడీ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు ఈ కృషిని సమీక్షించుకోవడంలో భాగంగా గురువారం పండిత పరిషత్ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా పండితుల పరిచయ కార్యక్రమం, వారు పరిష్కరిస్తున్న గ్రంథాలు తదితర వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ముద్రణలోకి తీసుకువచ్చిన ఆధ్యాత్మిక గ్రంథాలను సత్వరమే టీటీడీ వెబ్సైట్లో ఉంచాలన్నారు. అలాగే అన్ని గ్రంథాలను 6 నెలల నుంచి ఏడాదిలోగా పరిష్కరించి పుస్తక రూపంలోకి తీసుకురావాలని కోరారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు మనకు 1981 నుంచి స్టార్ట్ అయింది. చాలా వర్క్ జరిగింది. బట్ మిగతా వర్క్ అంతా కూడా సాధ్యమైనంత త్వరలో మనం పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి వాటికి ఏదైనా పరిష్కారం ఉంటే చూసి స్పీడీగా ఈ వర్క్ పూర్తి చేద్దామనేది ఒక ఉద్దేశం. రెండవది అయితే ఏవైతే పూర్తయినాయో వాటన్నిటిని కూడా ప్రింట్ చేయించడము, ప్రజలందరికీ లభ్యంగా ఉండేట్టు చేయటము, ఏవైతే ప్రింట్ అయినాయో అవన్నీ కూడా మన వెబ్సైట్లో కూడా మనకు అవైలబుల్గా ఉండేట్టు చేయటము. అవుట్ ఆఫ్ ప్రింట్ ప్రథమ స్కందము అది అవుట్ ఆఫ్ ప్రింట్ ఉందన్నారు, దాన్ని కూడా వెంటనే మనం ప్రింట్ చేసేసి ప్రజలందరికీ అవైలబుల్గా ఉండే విధంగా చేయటం అనేది మన ఉద్దేశం అన్నమాట. సప్తగిరిలో ముక్తి ప్రదాలైన తీర్థాలలో ఒకటి రామకృష్ణ తీర్థం. ఏటా పుష్యమి నక్షత్ర సహిత పౌర్ణమి పర్వదినాన రామకృష్ణ తీర్థ ముక్కోటిని టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన జరిగే తీర్థోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయానికి 6 మైళ్ల దూరంలోని రామకృష్ణ తీర్థంలో పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేద పండితులు ఫలపుష్పాలు, ఛత్రచామరాలతో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా రామకృష్ణ తీర్థానికి చేరుకుని పూజలు చేస్తారు. తీర్థం ఒడ్డున కొలువైన శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుడి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి 12 మంది ఆళ్వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 29వ తేదీ వరకు జరిగే రాపత్తు ఉత్సవాల సందర్భంగా ఏకాంగులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం, శాత్తుమోరా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుండి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్, ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. జనవరి 22వ తేదీ శుక్రవారం 4814 టికెట్లు, జనవరి 23వ తేదీ, జనవరి 24వ తేదీ టికెట్లు అందుబాటులో లేవు.
జనవరి 25వ తేదీ సోమవారం 10,537 టికెట్లు, జనవరి 26వ తేదీ మంగళవారం 13,166, జనవరి 27వ తేదీ బుధవారం 16,554, జనవరి 28వ తేదీ గురువారం 10,633, జనవరి 29వ తేదీ శుక్రవారం 11,289 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఒంటిమిట్ట రామాలయంలో వచ్చే శ్రీరామనవమిలోపు పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేయడానికి టీటీడీ కృషి చేస్తుందని టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోలా భాస్కర్ తెలిపారు. గురువారం ఆయన కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయాన్ని వివిధ విభాగాల అధికారులతో కలిసి దర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరగాల్సిన అభివృద్ధి పనుల గురించి జేఈఓ అధికారులతో చర్చించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి క్షేత్రంలో ప్రారంభమైన సోమయాగం ఘనంగా జరుగుతోంది. లోక కళ్యాణార్థం ఈ యాగాన్ని జరుపుతున్నారు. ఈ సందర్భంగా యాగశాలలో వివిధ క్రతువులను నిర్వహించారు. హరిహర క్షేత్రంలో జరుగుతున్న ఈ యాగం ద్వారా శివకేశవ అభేదాన్ని తెలియజేయడంతో పాటు లోక కళ్యాణం, ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేలూరు జిల్లా పరదురామి తాలూకా దక్షిణ పాతపాలెంలోని శ్రీ వీర విజయ ఆంజనేయ స్వామివారి వార్షికోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి సర్వాంగ శోభితంగా అలంకరించారు. చక్కగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకీపై ఆదర్శ దంపతులను కొలువుదీర్చి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆంజనేయ భజన బృందం ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షాదారులు ఇరుముడులు శిరస్సును ధరించి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం మన్నార్గుడి రాజగోపాల స్వామివారి ఆలయంలో తైమాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. నిత్య కైంకర్యాలు నిర్వహించాక సత్యభామ సమేత రాజగోపాల స్వామివారిని పల్లకీపై వేంచేపు చేసి హారతులిచ్చారు. ఆపై భక్తుల సమక్షంలో పల్లకీ సేవ ఆలయ 4 మాడ వీధులలో వేడుకగా సాగింది. స్వామివారిని దర్శించుకుని భక్తులు నీరాజనాలు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం కుంభాభిషేక మహోత్సవాలతో పులకించింది. పవిత్ర జలాలతో ఆలయ గోపుర శిఖరాలకు నిర్వహించిన కుంభాభిషేకాలను భక్తులు పరవశంతో వీక్షించి తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తమిళనాడు రాష్ట్రం పాండిచ్చేరిలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయ కుంభాభిషేకం వైభవంగా జరిగింది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి దాదాపు 18 సంవత్సరాల తర్వాత అంగరంగ వైభవంగా కుంభాభిషేకాన్ని నిర్వహించారు. యాగశాల పూజలు జరిపాక హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీ వరదరాజ పెరుమాళ్ను శోభాయమానంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. కరూరు సమీపంలోని రాయనూర్ శ్రీ రాజమారియమ్మన్ శ్రీ బాల వినాయగర్ ఆలయ కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో గణపతి హోమాన్ని నిర్వహించారు.
తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు కావేరీ నది నుంచి సేకరించిన పవిత్ర జలాలను ఊరేగింపుగా ఆలయ గోపుర శిఖరం వద్దకు తీసుకువచ్చాక వేద మంత్రోచ్చారణల మధ్యన కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై ఆ పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. అదేవిధంగా కరూర్లోని శ్రీ సెల్వగణపతి ఆలయంలో కుంభాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి రావడంతో పరిసరాలు కళకళలాడాయి. కుంభాభిషేకాన్ని నిర్వహించిన వేద పండితులు ఆ పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఈరోడ్ జిల్లా అంధియూర్లో పురాతనమైన శ్రీ అళగరాజ పెరుమాళ్ ఆలయంలో కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని పునరుద్ధరించి యాగశాల పూజలు జరిపారు. తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించిన కలశ జలాలతో ఆలయ గోపురానికి కుంభాభిషేకం నిర్వహించారు. శ్రీ అళగరాజ పెరుమాళ్కు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఈరోడ్ జిల్లా భవానీ సమీపంలోని తిల్లాలమ్మన్ ఆలయ కుంభాభిషేకం నేత్రపర్వంగా నిర్వహించారు. యాగశాల పూజలు జరిపి పూర్ణాహుతి చేశాక శివాచార్యులు వేద మంత్రోచ్చారణల నడుమ కలశాలకు పూజలు చేశారు. ఆ పవిత్ర జలాలతో అమ్మవారి ఆలయ గోపుర శిఖరానికి అలాగే శ్రీ తిల్లాలమ్మన్కు అభిషేకం నిర్వహించారు. భక్తులకు మంగళకర జలాలను ప్రోక్షణ చేశారు. తమిళనాడు రాష్ట్రం శివగంగైలోని ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ మండపంలో చక్కగా అలంకరించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని కొలువుదీర్చారు. మహిళలు స్వామివారి ముందు బారులు తీరి అర్చకుల సూచనలతో దీపోత్సవాన్ని నిర్వహించారు. విరిసిన తామర పువ్వులో ప్రమిదను వెలిగించి కార్తికేయునికి నివేదించిన మనోహర ఘట్టం అద్భుతంగా కనువిందు చేసింది. తమిళనాడు రాష్ట్రం మన్నార్గుడి సమీపంలోని శ్రీ నాగనాథర్ స్వామివారి ఆలయంలో అంగారక విగ్రహ ప్రతిష్టాపనను వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో హోమాలు జరిపి కలశ పూజలు చేశారు. తరువాత అంగారకునికి కలశంలోని పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. అలాగే మండపంలోని నవగ్రహాలకు విశేష పూజలు చేశారు. తమిళనాడు రాష్ట్రం భాగనేర్లోని ప్రసిద్ధ శ్రీ పుల్వనాయకి అమ్మవారి ఆలయం ఆద్యంతం ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేసింది. తైమాసోత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పుష్పాలతో శోభాయమానంగా అమ్మవారిని అలంకరించి ధ్వజస్తంభం నుంచి పల్లకీపై ఊరేగింపుగా ఆలయం వెలుపల వేంచేపు చేశారు. అక్కడ మహిళలు ఒకేసారి పొంగలను వండి శ్రీ పుల్వనాయకి అమ్మవారికి నివేదించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో గోదా కళ్యాణాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. గోదా రంగనాథుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణ ఘట్టాలను కమనీయంగా జరిపారు. ముఖ్యంగా ఉపనయనం, కంకణధారణ, కన్యాదానం, నూతన వస్త్ర సమర్పణ, నాగవల్లి, మాంగళ్యధారణ, మాలా పరివర్తనం తదితర ఘట్టాలను భక్తుల గోవిందనామస్మరణల మధ్యన పూర్తి చేశారు. భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. కర్నూలు నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. ఆపై స్వామి అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించి చక్కగా అలంకరించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి భరతనాట్య ప్రదర్శన శ్రీవారి భక్తులను ఆద్యంతం అలరించింది. కోయంబత్తూరుకు చెందిన అర్చనా మురళి బృందం ప్రదర్శించిన భరతనాట్యం భక్తిరస భరితంగా సాగింది.
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 49,100 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్యదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 900 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే తమిళ ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.